ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం పోర్ట్ఫోలియో 11 సులభంగా ఎలా రాయాలో తెలుసుకుందాం. ముందుగా మనం పోర్ట్ఫోలియో యాక్టివిటీని పరిశీలిద్దాం. ఏదైనా మీ పాఠ్యపుస్తకం నుండి భాషకు సంబంధించిన ఒక పాఠ్యాంశాన్ని ఎంచుకోవాలి. దానికి కింది తెలిపిన విధంగా 2 కృత్యాలను తయారు చేయమన్నాడు. అంటే ఒక్కొక్క సామర్థ్యానికి సంబంధించి 2 కృత్యాలను మనం రాస్తే సరిపోతుంది. దీనికోసం మనం లెసన్ ప్లాన్ అంతా రాయాల్సిన అవసరం లేదు. సో ఇచ్చినటువంటి సామర్థ్యాలు ఏందో చూసినట్టయితే, మొదటిది ప్రీ రీడింగ్ యాక్టివిటీ. అంటే పాఠ్యాంశ బోధనకు ముందు మనం పిల్లల చేత తెలుగులో చెప్పాలంటే పిక్చర్ రీడింగ్, మనం చిత్ర పఠనం చేస్తాం. సో అదే ఇక్కడ ప్రీ రీడింగ్ యాక్టివిటీ కింద వస్తుంది. తర్వాత రీడింగ్ యాక్టివిటీ, పోస్ట్ రీడింగ్ యాక్టివిటీ, వొకాబులరీ, గ్రామర్, రైటింగ్ యాక్టివిటీ. మనం ఎంచుకున్నటువంటి 5 సామర్థ్యాలకు సంబంధించినటువంటి కృత్యాలు, ఒక్కొక్క సామర్థ్యానికి 2 కృత్యాలు చొప్పున రాయాల్సి ఉంటుంది. సో దాంట్లో భాగంగా నేను 5వ తరగతి ఇంగ్లీష్లో ఉన్నటువంటి మల్లికా గోస్ టు స్కూల్ ఫస్ట్ లెసన్ ఎంచుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ని ఫస్ట్ రాసుకోవడం జరిగింది. సో దీంట్లో మొదటి సామర్థ్యం కింద ప్రీ రీడింగ్ అండ్ రీడింగ్. సో ఇది రీడింగ్ అనేటటువంటి సామర్థ్యమే కాబట్టి ప్రీ రీడింగ్ కూడా ఇక్కడే కలిపి రాయడం జరిగింది. సో ద చిల్డ్రన్, మొదటి సామర్థ్యం చూసినట్టయితే, ద చిల్డ్రన్ విల్ ఏబుల్ టు రీడ్ ద లెసన్ విత్ అట్రాక్టివ్ పిక్చర్స్. సో ప్రీ రీడింగ్ యాక్టివిటీ కింద మొదటి సామర్థ్యాన్ని స్పష్టీకరణని మనం స్పెసిఫికేషన్ కింద రాయడం జరిగింది. రెండవది, ద చిల్డ్రన్ ఫీల్స్ ఏ లర్నర్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్. 3, ద చిల్డ్రన్ ఏబుల్ టు రీడ్ టెక్స్ట్స్ అండ్ థీమ్స్ ఫ్రమ్ ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ స్టోరీస్. సో ఇది రీడింగ్కి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ అన్నమాట. తర్వాత రెండవ సామర్థ్యం వొకాబులరీకి సంబంధించి, ద చిల్డ్రన్ ఏబుల్ టు ఎన్రిచ్ ద లాంగ్వేజ్. 5వది, ద చిల్డ్రన్ ఏబుల్ టు ఐడెంటిఫై వేరియస్ వర్డ్స్ అండ్ యూజ్ ఇన్ డే టు డే కమ్యూనికేషన్. తర్వాత 3వ సామర్థ్యం గ్రామర్ అండ్ రైటింగ్. సో ద చిల్డ్రన్ ఆర్ ఏబుల్ టు బిల్డ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ. 7th one, the children are able to develop conventions and critical thinking abilities and express themselves creatively. సో ఈ విధంగా మొత్తము 5 సామర్థ్యాలకు సంబంధించి రీడింగ్, వొకాబులరీ, గ్రామర్ అండ్ రైటింగ్, ఈ 4 సామర్థ్యాలకు సంబంధించి, అంటే ప్రీ రీడింగు, పోస్ట్ రీడింగ్, ఈ 3 కూడా రీడింగ్ కిందకే వస్తాయి కాబట్టి మొత్తము ఈ స్పెసిఫికేషన్స్ని రాసుకోవడం జరిగింది. సో ఫస్ట్ యాక్టివిటీ ప్రీ రీడింగ్ యాక్టివిటీ. సో దీనికి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఫస్ట్ పేజ్ని నేను చూపించి, ద టీచర్ షోస్ ద పోస్టర్ పిక్చర్ ఇన్ ద టెక్స్ట్ బుక్ అండ్ ఆస్క్ దెమ్ సమ్ క్వశ్చన్స్ అబౌట్ ద పిక్చర్. సో ఇది మొదటి కృత్యం. తర్వాత రెండవది, ద టీచర్ ఎంకరేజెస్ ద చిల్డ్రన్ టు ఎక్స్ప్రెస్ దేర్ క్రియేటివ్ ఐడియాస్ అండ్ స్టోరీస్ అబౌట్ ద పిక్చర్ అండ్ గెస్ ద స్టోరీ బిహైండ్ ద పిక్చర్ అని 2 యాక్టివిటీల కింద రాసుకోవడం జరుగుతుంది. తర్వాత రీడింగ్ యాక్టివిటీ. సో దీంట్లో రీడింగ్ కార్డ్ ఉంటుంది. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి రీడింగ్ కార్డును చూపించి, ద టీచర్ రీడ్స్ ద స్టోరీ పేజ్ లౌడ్లీ అండ్ సెడ్ టు ద చిల్డ్రన్ టు ఫాలో హిమ్. సెకండ్ వన్, నౌ ద టీచర్ ఆస్క్ ద చిల్డ్రన్ టు రీడ్ ద స్టోరీ ఇండివిజువల్లీ అండ్ హెల్ప్స్ దెమ్ టు రీడ్ ద ప్యాసేజ్. మూడవది, ద టీచర్ ఆస్క్ దెమ్ చిల్డ్రన్ టు ఫైండ్ ద న్యూ వర్డ్స్ ఇన్ ద స్టోరీ అండ్ అండర్లైన్ దట్ వర్డ్స్. ఇది పోస్ట్ రీడింగ్ యాక్టివిటీ. The teacher explains the underlined words in the mother tongue of the children. తర్వాత గ్రామర్ సంబంధించి, వొకాబులరీ సంబంధించి యాక్టివిటీ. ద టీచర్ రైట్స్ ద సెంటెన్సెస్ ఆన్ ది బ్లాక్ బోర్డ్ అండ్ ఆస్క్ ద చిల్డ్రన్ చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ ఇన్ ద గివెన్ కాంటెక్స్ట్. తర్వాత ద టీచర్ గివ్ వన్ ఎగ్జాంపుల్ అబౌట్ కాంపౌండ్ వర్డ్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రిఫిక్స్ ఆర్ సఫిక్సెస్. ఆఫ్టర్ ద చిల్డ్రన్ కంప్లీట్ ద యాక్టివిటీ ఇన్ ద టెక్స్ట్ బుక్. ద చిల్డ్రన్, ఇది 3 యాక్టివిటీస్. తర్వాత గ్రామర్కి సంబంధించినటువంటి యాక్టివిటీ. సో ఇది నేను చెప్పినటువంటి కాంపౌండ్ వర్డ్ సంబంధించినటువంటి యాక్టివిటీ. ద టీచర్ గివ్ వన్ ఎగ్జాంపుల్ అబౌట్ ద కాంపౌండ్ వర్డ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రిఫిక్స్ ఆర్ సఫిక్సెస్. ఆఫ్టర్ దట్ చిల్డ్రన్ కంప్లీట్ ద యాక్టివిటీ ఇన్ ద టెక్స్ట్ బుక్. సో ఈ విధంగా రీడింగ్ వొకాబులరీ సంబంధించినటువంటి యాక్టివిటీస్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. తర్వాత గ్రామర్కి సంబంధించినటువంటి యాక్టివిటీ. సో ద టీచర్ గివ్స్ వన్ ఎగ్జాంపుల్ అబౌట్ collective nouns,
టు చిల్డ్రన్ అండ్ ఎక్స్ప్లెయిన్. తర్వాత ద టీచర్ హెల్ప్స్ ద చిల్డ్రన్ టు కంప్లీట్ ద టెక్స్ట్ బుక్ యాక్టివిటీ అబౌట్ కలెక్టివ్ నౌన్స్. కలెక్టివ్ నౌన్స్ సంబంధించినటువంటి యాక్టివిటీని పూర్తి చేయడంలో సహాయపడతాడు. తర్వాత కలెక్టివ్ నౌన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత రైటింగ్ యాక్టివిటీ. ఈ రైటింగ్ యాక్టివిటీ కింద మనం హౌ టు ప్రిపేర్ ఏ పోస్టర్ అనే టాపిక్ని తీసుకోవడం జరిగింది. ద టీచర్ ఎక్స్ప్లెయిన్స్ హౌ టు ప్రిపేర్ ఏ పోస్టర్ టు ద చిల్డ్రన్ అండ్ షోస్ ద ఎగ్జాంపుల్ పోస్టర్. ద టీచర్ హెల్ప్స్ ద చిల్డ్రన్ టు క్రియేట్ ఏ పోస్టర్, to prepare a poster. So totally the teacher inputs gender sensitivity and inclusion education and environmental studies while teaching the context in the టెక్స్ట్ బుక్లో చెప్పేటప్పుడు వీటిని ఇంక్లూడ్ చేస్తాడు. సో ఈ విధంగా నేను రాసినటువంటి దాన్ని కూడా ఇక్కడ చూపిస్తున్నాము. గ్రామర్, తర్వాత రైటింగ్ యాక్టివిటీ సంబంధించి డీటెయిల్గా రాయడం జరిగింది. సో ఈ విధంగా మనము జెండర్ సెన్సిటివిటీ అంటే లింగ సమానత్వము, తర్వాత సమ్మిళిత విద్య, ఇంక్లూజింగ్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, పర్యావరణ సంబంధించినటువంటి అంశాలను కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి బోధన సమయంలో ఉపాధ్యాయుడు ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది అని రాయడం జరిగింది. సో ఈ విధంగా మన పోర్ట్ఫోలియో